రైతన్నకు అదేవిధంగా రక్షణ శాఖ కూడా సో వాళ్ళ యొక్క త్యాగాలు ఎలా ఉంటాయండి? వాళ్ళు చాలా సాక్రిఫైస్లు చేస్తారు. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, మరి ఈ రెండు పదాలు మనకి ఎలా తీసుకోవచ్చుంటారండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరి సో నిఘా ఎలా ఉంటుందంటారు అక్కడ? బోర్డర్ పిల్లర్ నెంబర్ 1185 తర్వాత అంటే చికెన్ నిక్కని ఎందుకు పేరు వచ్చిందంటారు అక్కడ? బంగ్లాదేశ్ కలిసి అక్కడ ఏదైనా అగాత్యం చేస్తే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వేరైపోతాయి. దాన్ని చికెన్ నెక్ ఏరియా అంటారు. టూ ఫ్రంట్ వార్ అంటూ ఒక కొత్త పదం ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. కొంతమంది పాకిస్తానీ వాళ్ళు పాకిస్తాన్కి మంచి పేరు లేదు కాబట్టి ఇండియన్స్ అని చెప్పుకుంటారు. ఈ స్లీపర్ సెల్స్ అనేది కూడా మా ప్రేక్షకులకు ఒకసారి. వాళ్ళు మామూలుగా ఫ్యామిలీ మ్యాన్ కిందే ఉంటారు. వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి హైదరాబాద్ లో కూడా స్లీపర్ సెల్స్ కనీసం 2-3 ఉంటాయి. మీ సర్వీస్ లో కన్నీటి పర్యంతంగా మారిన ఒక సీన్ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయండి. అంటే కొన్ని ఆపరేషనల్ రీజన్స్ వల్ల చెప్పలేను. మృత్యువుకు దగ్గరగా వెళ్ళడం అని, వెంట్రుక వాసులు తప్పించుకోవడం అని, సో ఇటువంటి అనుభవాలు మీ లైఫ్ లో ఉన్నాయి? ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ నా పేరు మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసింది. 25,000 రూపాయలు నా విలువ కట్టారు ఆ రోజున. మరి హైదరాబాద్ కూడా మరి టెర్రరిస్ట్ థ్రెట్ ఉందంటూ సో ప్రతిసారి ఇండిపెండెన్స్ అప్పుడు కానీ రిపబ్లిక్ డే కానీ లైక్ ఇటువంటి థ్రెట్స్ వస్తూ ఉంటాయి. 2-3 స్లీపర్ సెల్స్ 100% ఉంటాయి. రైట్, ఇప్పుడు దిల్షుక్ నగర్ లో బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ సంబంధించి కూడా ఏమన్నా అంతకుముందు థ్రెట్స్ ఉన్నాయని ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యిందంటారా? కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు స్లీపర్ సెల్స్ చేస్తారు. భారత్ ఎదుర్కొంటున్న జియో పొలిటికల్ సవాళ్లు ఉన్నాయంటారా? ఇండియన్ ఆర్మీ ప్రకారం మెయిన్ ఎనిమీ చైనా. రైట్, మరి August 15 సందర్భంగా మరి మన దేశ యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పర్సనల్లీ అగెన్స్ట్ రిజర్వేషన్స్. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముందుగా August 15 శుభాకాంక్షలతోటి. సో భారతదేశానికి సంబంధించిన మన సైన్యం ఎలా ఉంటుంది, ఎలాంటి విరుచిత గాథలు ఉన్నాయి, అదేవిధంగా మరి సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత వారి యొక్క ఏవైతే నడిచిన నడక ఏదైతుందో, వారు వచ్చిన దారి ఏదైతుందో అదే దారిలో కూడా మరి దేశాన్ని పయనింపు చేసేలాగా, మరి ముఖ్యంగా దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చేలాగా సో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనకి కల్నల్ రిటైర్డ్ వివిరావు గారు ఉన్నారు. ముందుగా మనం వారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. ముందుగా August 15 శుభాకాంక్షలు అండి. మీకు కూడా అందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. రైట్ అండి. ఇది 80వ మన ఇండిపెండెన్స్ డే. ఎందుకంటే 1947 August 15 మనం ఏదైతే తీసుకున్నామో అది ఫస్ట్ ఇండిపెండెన్స్ డే కింద లెక్క పెట్టుకుంటాం. అందుకని 79 years అయ్యి 80th ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఓకే, ఒక్కసారి మనం August 15 మరి ఆ రోజు ఏం జరిగింది అన్నది ఒకసారి మన ప్రేక్షకులతో పంచుకుని ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వాలనుకున్నారో నిజంగా చెప్పాలంటే చాలా కుతంత్రాలు చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి మెయిన్ ఎనిమీ రష్యా. ఓకే, రష్యాకి మనకి డైరెక్ట్ లింక్ ఉంటే, ఎస్పెషల్లీ కొంచెం బీద దేశం కాబట్టి సోషలిస్ట్ వ్యూస్ వచ్చి రష్యాకి చేరువ అవుతుందని చెప్పి జమ్మూ కాశ్మీర్ని ఎట్టి పరిస్థితులను వేరు చేయాలని చూశారు. డైరెక్ట్గా మనం చదివే హిస్టరీలో, ఇతిహాసంలో వేరే కారణాలు కనిపిస్తున్నా కానీ బ్రిటిష్ వాళ్ళ అండర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే గిల్గిట్ బాల్టిస్తాన్ ఏదైతే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వకాన్ కారిడార్ కలిసి ఉంటుందో ఆ ఏరియా ఉంటే మనకి రష్యాకి కేవలం ఆఫ్ఘనిస్తాన్ 25 kilometers తప్పించి ఇంకంతకంటే డిస్టెన్స్ ఉండేది కాదు ఒకప్పటి రష్యాకి. అంటే 1990 ముందరుండే రష్యాకి. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న ఒక మేజర్ గిల్గిట్లో ఎవరైతే ఉన్నారో అతని చేత బ్రిగేడర్ ఘన్సారా సింగ్ గారిని చంపించేశారు. చంపించేసి పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరవేసి పాకిస్తాన్లో చేర్పించేశారు. ఆ టైంలో 2 దేశాల్లోనూ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్లు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. సో ఆ విధంగా కుతంత్రాలు పన్ని ఆ జమ్మూ కాశ్మీర్ని కొంచెం వేరు చేశారు. అది ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. బహుశా తొందరలో దాన్ని పరిష్కరిస్తాం. మిగతా సామ్రాజ్యాలు, కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో, జమీందారీ వ్యవస్థలు, ఇవన్నీ రాడిక్లిఫ్ లైన్ గీసేసిన తర్వాత మిమ్మల్ని ఇండిపెండెంట్ చేసామన్నారు. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం చేసింది. 11th అంటే నిన్న రోజుని కల్కట్ అని చెప్పి ఒక ప్రాంతం ఉండేది. ప్రస్తుతం మనం బలూచిస్తాన్ కింద వ్యవహరిస్తాం. ఆయన అక్కడున్న నవాబ్ బుక్తి ఫ్యామిలీ నేమ్ వస్తుంది వాళ్ళది. ఆ బుక్తి అన్న అతను బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ దేశం కింద ప్రకటించుకున్నాడు. అయితే పాకిస్తాన్ వాళ్ళు తర్వాత దాన్ని ఆక్రమించుకున్నారు బై ఫోర్స్. సో ఈ రోజు నిన్న ఫస్ట్ ఇండిపెండెన్స్ డే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. మళ్ళా 85% ఇండిపెండెన్స్ తీసుకున్నారు. మిగతా రాజ్యాలు కలపడం అన్నది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు చాలా డర్టీ గేమ్ ఆడారు. ఎందుకంటే
మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ లాంటి దేశం వాళ్ళ కంట్రోల్లో ఉంటే మంచిది. ఓకే. ఎందుకంటారు అలా? లేకపోతే ఏంటంటే ఇండియా ఏంటంటే ఒక పాత సివిలైజేషన్, మనకి నోన్ సివిలైజేషన్ కనీసం 7,000 సంవత్సరాలు ఉంది. రామాయణం, మహాభారతం, తర్వాత దానికి కావాల్సిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే డైరెక్ట్గా నేను ఇతిహాస ఆధారాలు అంటలేదు, మనకి లోథల్ ఇటువంటి హరప్ప మొహంజదారో ఇటువంటి అన్నీ దొరికినాయి. ఓకే. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇటువంటి సివిలైజేషన్ మళ్ళీ తిరిగి పైకి వస్తుంది. చైనా కూడా చూడండి పైకి వచ్చింది ఈ రోజు. వాళ్ళకి 1948లో మనకంటే ఒక సంవత్సరం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. వాళ్ళు తొందరగా పైకి వచ్చారు, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. మనది డెమోక్రసీ కాబట్టి స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఇటువంటి వాటిని కట్ చేసేస్తారు వాళ్ళు దూరపు. అంటే నెక్స్ట్ 200 years అంటే బహుశా 21 ఆర్ 00 ఆర్ 2200 వరకు వాళ్ళు ఆలోచించారు ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ సృష్టించడానికి. ముందు చూపుతూ అంటారా? ముందు చూపు. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది జియోగ్రఫీ కొంచెం అర్థం చేసుకోవడంలో కష్టాలు పడాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ దగ్గర నుంచి కంప్లీట్ ఏషియాలో ఎలా డామినేషన్ పెట్టుకోవాలని చెప్పి సమ్వేర్ అరౌండ్ 1900 మధ్యలో మొదలైన దాన్ని 1917లో క్రిస్టలైజ్ చేసి ఇస్లామిక్ ఏరియాస్లో జెరూసలేంలో ఇజ్రాయెల్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అది టర్కిష్ ఒట్టోమన్ ఎంపైర్ని 1921లో ఫినిష్ చేసిన తర్వాత సడన్గా ఈ జ్యూస్ని తిరిగి తీసుకురావడం మొదలుపెట్టారు. ఓకే. స్లోగా వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్లో స్పీడ్ అందుకుంది. 1948లో సడన్గా ఇజ్రాయెల్ డిక్లేర్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళతో. అదే లైన్లో పాకిస్తాన్ కూడా ఉంది, ఇండియా పక్కన. ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు విడిపోయిన అన్నదమ్ముల్లాగా కొట్టుకుంటారని వాళ్ళకి తెలుసు. రిలీజియన్ ఆస్పెక్ట్లో కొట్టుకుంటారు. అది వాళ్ళు చాలా వరకు అచీవ్ చేశారు, అందులో సందేహం ఏం లేదు. ఇప్పటికీ మనం శత్రుదేశం మెయిన్ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇదే లైన్లో ఒక క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకని చెప్పి నాగాలాండ్ని ప్రోత్సహించారు. నాగాలాండ్, మణిపూర్, పార్ట్ బర్మా, కొంతవరకు బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగాం ఏరియా, అది ట్రైబల్ ఏరియా, దీన్ని తీసుకుని ఒక ఇండిపెండెంట్ క్రిస్టియన్ కంట్రీ తయారైతే. ఎందుకంటే ఏషియాలో క్రిస్టియన్ కంట్రీ లేదు. కొంచెం ఫిలిప్పీన్స్లో క్రిస్టియానిటీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, కానీ బేసికలీ క్రిస్టియన్ కంట్రీ అన్నది హార్డ్ కోర్ లేదు. అందుకని ఆ రోజుల్లో ఉన్న నాగాలాండ్ నేషనల్ కౌన్సిల్ అన్న దాన్ని ఫిజో గ్రూప్ని తీసుకెళ్ళి లండన్లో ఆతిథ్యం ఇచ్చి వీటిని ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత ముయివా గ్రూపు, తర్వాత ఇప్పుడున్న గ్రూప్స్, మిరియడ్ గ్రూప్స్ అన్నీ తయారైనాయి. అఫ్కోర్స్ దాని తర్వాత 1962 తర్వాత చైనా ఎంటర్ అయింది అనుకోండి, వీటిని ట్రైనింగ్ ఇవ్వడం వీటిల్లో. కానీ అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేవారు. చాలామందికి ఈ ఇన్సిడెంట్ తెలిసి ఉండదు. మొరార్జీ దేశాయ్ గారు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది మణిపూర్ నుంచి నాగాలాండ్ తిరిగి వస్తుండగా. ఆ టైంలో 2 పైలట్లు పోయారు. మొరార్జీ దేశాయ్ గారు బయటపడ్డారు. అప్పుడు ఆయన వెళ్ళింది ఇటువంటి కేసులను ఇన్వెస్టిగేట్ చేయడానికి, బ్రిటిష్ వాళ్ళ. ఇప్పటికీ కూడా అది నడుస్తూనే ఉంది బ్రిటిష్. సో ఈ విధంగా బర్మాని 1935లో సెపరేట్ చేశారు మన నుంచి. అటు బంగ్లాదేశ్ని సెపరేట్ చేశారు, అదే ఈస్ట్ పాకిస్తాన్ అన్నది. సో ఈ విధంగా లాంగ్ టర్మ్ విజన్లో ఒకే లాటిట్యూడ్లో ఈ కంట్రీస్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఫ్రెండ్లీ తీసుకోవాలనుకున్నారు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి దేశంలో మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం. ఈ రోజు కూడా ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగే స్వేచ్ఛ వచ్చింది, అన్ని రకాల స్వేచ్ఛలు వచ్చినాయి. సో మరి వీటి వెనుక త్యాగం ఎంత ఉందంటారు? సో మరీ ముఖ్యంగా మన దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నకు, అదేవిధంగా ఇతర ప్రజలకు, ప్లస్ రక్షణ శాఖ కూడా, సో వారిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో వాళ్ళ యొక్క త్యాగాలు ఎలా ఉంటాయంటారు? నిజంగా చెప్పాలంటే రైతులు చేసే, ఎస్పెషల్లీ మన దేశంలో యావరేజ్ హోల్డింగ్ నేను అనుకోవడం 4 acres మించదు, ఎంత అన్ని కలుపుకున్నా. కానీ చాలామంది అంటే ఎస్పెషల్లీ రివరైన్ ఏరియాస్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉందో, గంగా నది దగ్గర నుంచి మహానది, కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరి ఇవన్నీ తీసుకుంటే 4 ఎకరాల కంటే తక్కువే ఉంటుంది. అయినా కానీ వాళ్ళు వ్యవసాయం వదలకుండా ఇంకా దాదాపు అంటే కొంచెం ఫెర్టిలైజర్ కెమికల్స్ యూసేజ్ పెరిగిందనుకోండి, దాదాపు అంటే జిఎం క్రాప్స్ కాకుండా ఇంకా కొంతవరకు 50% ఆర్గానిక్కే పెంచుతున్నారని అనుకో. వాళ్ళు చాలా సాక్రిఫైస్లు చేస్తున్నారు. నెక్స్ట్ చూడాలంటే ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ 1947 నుంచి మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. 48లో జేఎండ్కే
వాళ్ళు ముష్కరులను పంపించి ఎప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ధైర్యం లేదు, ఇండియన్ ఆర్మీతో ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. ఎప్పుడు వేరే దారి ద్వారా దొడ్డి ద్వారా రావాలని చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు చేశారు 1948లో. 62లో మనం 50స్లో చేసిన తప్పిదం కొన్ని ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ థింగ్ జమ్మూ కాశ్మీర్లో చూస్తే ఇంకొక 15 రోజులు ఇండియన్ ఆర్మీకి టైం ఇచ్చి ఉంటే ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ ఇవన్నీ మనం తీసుకుంటే ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్కి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది, రోడ్ యాక్సెస్. అలాగే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అని ఇప్పుడు అంటున్నాం, ప్రీ 1990 ఇవన్నీ యునైటెడ్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఆఫ్ రష్యా, వాటికి మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. అలాగే ఇప్పుడు సిపెక్ కారిడార్స్ చైనా పాకిస్తాన్కి ఏది ఉండేదో అది ఉండేదే కాదు, అది ఉండే క్వశ్చనే లేదు. ఇవన్నీ మనం ఆ రోజున స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేసాం. అవన్నీ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, మనకి రిమోట్ ఏరియాస్ అన్నట్టుగా వదిలేసాం. అదొకటి చేసింది. కొంతమంది అంటారు ఎస్ నెహ్రూ గారు చాలా తప్పిదం చేశారు, ఎందుకంటే ఫర్ షేక్ అబ్దుల్లా గారు అంటే ఆయనకి అభిమానం. షేక్ అబ్దుల్లా గారు గెలవాలంటే మీర్పూర్, కోట్లీ, నౌషరా, రవాలాకోట్, ముజఫరాబాద్ ఏరియాస్ ఇండియాలో ఉండకూడదు. అవి ఉంటే ఏంటంటే అక్కడున్న చౌదరీసు, క్షత్రియాసు ఎప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అవుతారు. జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఉన్న బ్రాహ్మిన్ కన్వర్టెడ్ ముస్లిమ్స్ ఎవరు అవరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు ఎలాగ పవర్ని చేస్తాయో అలాగే అక్కడ ఆ ఏరియా అలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చౌదరీస్ అన్న వాళ్ళు బేసికలీ మనకి అగ్రికల్చర్ మన సేమ్ చౌదరీస్ లాగే వస్తుంది. వాళ్ళే పవర్లోకి ఈ రోజున కూడా పిఓకే ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఇప్పటి వరకు ఆ ఏరియాస్ నుంచే వచ్చారు. రెండవది టిబెట్ని మనం బఫర్ జోన్ కింద బ్రిటిష్ వాళ్ళు వాడిన ఇంటెలిజెన్స్ తీసుకుని మనం దాన్ని బఫర్ జోన్ కింద పెట్టాల్సిందే. అది బఫర్ జోన్ పెట్టకుండా అది చైనాలో అంతర్గత భాగమని ఒప్పేసుకున్నాం. లక్కీలీ 1959లో ఎప్పుడైతే దలాయిలామా 5 అస్సాం రైఫిల్స్కి అరుణాచల్ ప్రదేశ్లో సరెండర్ అయ్యారో అది మనం యాక్సెప్ట్ చేసుకుని కాందిశికలు తీసుకున్నాం. 4-5 ప్లేసుల్లో సెటిల్ చేసాం. లేకపోతే టిబెట్ మొత్తం ఇదైపోయి ఉండేది. ఇప్పుడు కూడా ఐ కెన్ సీ ఎ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్. దలైలామా సక్సెషన్, దలైలామా గారు ఆల్రెడీ చెప్పారు, నా తర్వాత నేను మళ్ళా ఉమెన్ కింద రీఇన్కార్నేట్ చేస్తానని చెప్పారు. స్త్రీ కింద ఇన్కార్నేట్. 15th దలైమా స్త్రీ కింద ఇన్కార్నేట్ చేస్తారు. ఇది చైనాకి ఎట్టి పరిస్థితులను ఒప్పుకోదు. పాంచన్లామాని ఆల్రెడీ వాళ్ళు మార్చేశారు. పాంచన్లామా కూడా రీఇన్కార్నేషనే చేస్తారు. ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఇది తప్పనిసరిగా ఫ్యూచర్లో గొడవ అవుతుంది. రైట్ అండి. ఇప్పుడు మనకి జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, మరి ఈ 2 పదాలు మనకి ఎలా తీసుకోవచ్చుంటారంటే మన దేశ పరిరక్షణలో కానీ ఫుడ్ పెట్టడంలో కానీ దేశానికి సో ఎలా అంటారు? అటు ఆహారం భద్రత కిసాన్ కలిగిస్తున్నారు, సో దేశ భద్రత మరి వీళ్ళు కలిగిస్తున్నారు. సో ఈ యొక్క పదాన్ని ఒకసారి మరి మీ మాటల్లో మేము వినదలుచుకున్నాం. ఇది 1965లో ఎప్పుడైతే మనకి క్షామం వచ్చిందో, తీవ్రమైన క్షామం 62-65లో తీవ్రమైన క్షామం వచ్చింది. అప్పుడే గ్రీన్ రెవల్యూషన్ మొదలైంది. గ్రీన్ రెవల్యూషన్ మన అమెరికా హెల్ప్ తీసుకున్నాం దానికి తీసుకురావడానికి. వైట్ రెవల్యూషన్ కొన్ని 68లో మొదలైందండి. అంటే అదే ఈ అమూల్ మిల్క్ ఇవంతా కూడా అప్పుడు ప్రామినెన్స్లోకి వచ్చినాయి. అంటే అప్పటి నుంచి డైరీ ఫార్మ్ కూడా మొదలైంది. ఈ 1965 వార్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నది వర్డ్ కాయిన్ చేశారు. ఆయన చాలా స్ట్రాంగ్ మనిషి, పైకి కనిపించకపోయినా కానీ చాలా స్ట్రాంగ్ మనిషి. ఆయన కాయిన్ చేసిన పదాలు ఆ రోజుల్లో నిజంగా ఇండియాని కాపాడింది ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లస్ ఫుడ్, అగ్రికల్చర్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్. చాలా షాడో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇందులో. ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోలేము కానీ పొలం మీద ఆధారపడి ఉంటారు, ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో వాళ్ళు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ 1991 లిబరలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో అదే రోజుల్లో ఐటీ రెవల్యూషన్ ప్రపంచంలో జరుగుతోంది. అది మనం సాఫ్ట్వేర్లో క్యాప్చర్ చేసాం. హార్డ్వేర్లో ఇప్పుడు కొంచెం క్యాప్చర్ చేయాలని చూస్తున్నాం, ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో 50స్లో మనం ఐఐటీస్కి వీటికి కొంచెం ఫౌండేషన్ వేసాం, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫౌండేషన్ వేసాం. ఓకే. రాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోయాం. ఫస్ట్ సోషలిస్ట్ ఫామ్లోను, 91 తర్వాత కొంత క్యాపిటలిస్టిక్ ఫామ్లోకి వచ్చాం. దానివల్ల విపరీతంగా డెవలప్మెంట్ అయింది. సో ఈ ఐటీ స్ట్రక్చర్ కూడా కొంతవరకు ఇప్పుడు థర్డ్ది మన కంట్రిబ్యూషన్, వాళ్ళది వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ ఉంది. కాకపోతే ఇది ఓన్లీ ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉంది, ఎంప్లాయ్మెంట్ దొరకడంలో ఉంది. వాళ్ళ నిజంగా ఐఐటీస్ నుంచి
సైంటిఫిక్ కంట్రిబ్యూషన్ ఇండియాకి నిజంగా నన్ను అడిగితే తక్కువే. ఎందుకంటే ఈ రోజున కూడా మన బేసిక్ ఐటమ్స్ చాలా వరకు ఇండియాలో తయారు చేయలేకపోతున్నాం. అన్నిటికీ ఫారిన్ నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో సిఇఓస్ అవ్వచ్చు, కానీ అదే రీసెర్చ్ ఇండియాలో చేసి దానికి కారణాలు ఏవైనా అవ్వండి, డెడికేషన్. అబ్దుల్ కలాం అటువంటి వాళ్ళు ఉన్నారు ఇస్రోని డెవలప్ చేసి, ఈ రోజున ఇస్రో టాప్ నాచ్ రీసెర్చ్ ప్లస్ అప్లికేషన్ సెంటర్ కింద ఉంది. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి అంత సబ్సిడీ ఇచ్చి ఎడ్యుకేషన్ చేసినందుకు, 50% రిజర్వేషన్ ఇచ్చి మెరిట్ లేకపోయినా ఇచ్చినందుకు వాళ్ళు ఆ కంట్రిబ్యూషన్ చేయాల్సిందని చెప్పి నా అభిప్రాయం. చాలామంది ఏకీభవించకపోవచ్చు, కానీ నాది ఇది పర్సనల్ కన్విక్షన్. రైట్, అభిప్రాయంగానే తీసుకుందామండి. సరే, రైట్ అండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరి ప్రత్యేక నిఘా వ్యవస్థ అప్పటి నుంచి ఉంటూ ఉంది. సో ఇప్పటికీ ఉంటూ ఉంది. సో నిఘా ఎలా ఉంటుందంటారు అక్కడ? ఫస్ట్ కొంచెం క్లారిఫై చేస్తానండి వ్యూవర్స్కి. సముద్రం దగ్గర ఎక్కడైతే మనకి పాకిస్తాన్కి బోర్డర్ మొదలవుతుందో అక్కడ దాదాపు 100 కిలోమీటర్లు, స్లైట్లీ లెస్ దెన్ 100 కిలోమీటర్స్, 96-95 కిలోమీటర్స్ బోర్డర్ పిల్లర్ నెంబర్ 1185 తర్వాత డీలిమిటేషన్ లేదు. అది ఇప్పుడు ఒక ఫ్యూచర్ పొటెన్షియల్ ఫ్లాష్ పాయింట్ మనకి పాకిస్తాన్కి మధ్యలో. సర్క్రీక్ ఏరియా అంటాం మనము. ఆ వాటర్ బాడీలో సెంటర్ పాయింట్ చూసుకుంటాం, అది మారిపోతూ ఉంటుంది. వాళ్ళేమో ఈస్టర్న్ సైడ్ వాళ్ళ బోర్డర్ అంటారు, అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్ కొంతవరకు మనకి ఇంటర్నేషనల్ బోర్డర్ ఉందండి. ఇదంతా ప్రాపర్ ఫెన్సింగ్ వేసి ఉంటుంది. ఓకే, బిఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది. ఎక్కడైతే అఖ్నూర్ చెనాబ్ నది పాకిస్తాన్లో ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి కొంత పిఓకే భూభాగం మొదలవుతుంది. అక్కడ కొన్ని అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితమే మనం ఫెన్స్ వేయడం మొదలుపెట్టాం. అది ఫెన్స్ బోర్డర్లో లేదు, మనకున్న అంటే డిఫెన్స్ డిప్లాయ్మెంట్ వెనకాల ఉంది. సో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇది వెళ్ళి కార్గిల్ వరకు వెళ్తుంది. 786 కిలోమీటర్స్ రఫ్లీ ఉంటుంది. కార్గిల్ దాటిన తర్వాత చోర్బట్ల ఏరియాలో అక్కడి నుంచి సాయచన్ గ్లేషియర్, ఇందిరా కూల్ ఏదైతే ఉందో మనకి చైనా బోర్డర్లో, అక్కడి వరకు డీలినేట్ కాలేదండి. ఎవరు ఏ రోజున ఏది పట్టుకుని ఉంటే అది వాళ్ళ ఏరియా. యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ ఆఫ్ లైన్ అంటారు, ఏజీపీఎల్ అంటారు. అక్కడే కార్గిల్ యుద్ధం జరిగింది. అదే లైన్ని ముషరఫ్ గారు మార్చాలనుకున్నారు. దాని తర్వాత ఇంకా చైనా బోర్డర్ వస్తుంది. ఆ చైనా బోర్డర్ చాలా వరకు ఏంటంటే అప్పట్లో వదిలేసాము, అంటే అక్కడ పాపులేషన్ లేదు. పాపులేషన్ ఉన్న చోట వరకు మనం తీసుకుని మిగతా ఏరియా చైనా వాళ్ళు ఇన్రోడ్స్ చేశారు. దాని తర్వాత 62 వార్ మనకు తెలిసిందే. ఆ లైన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, ఎల్ఏసి. సో ఎల్ఏసికి చాలా తేడా ఉందండి, రెండు క్యాజువల్గా వాడాల్సిన అవసరం కాదు. ఇప్పుడు ఎల్ఏసి ఎలా ఉంటుందంటే 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ జరిగింది మనకి చైనా మధ్యలో. బోర్డర్కి ఏది బోర్డర్ అనుకుంటే ఆ బోర్డర్కి 25 కిలోమీటర్స్ దూరం వరకు మన వెపన్స్ తీసుకెళ్ళడానికి లేదు. అందుకనే 4 ఏళ్ల క్రితం ఎప్పుడైతే అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగిందో కర్రలతోటి రాళ్లతోటి కొట్టుకోవాల్సి వచ్చింది. అది ఎందుకని చాలా మంది తెలియదు. అక్కడ వెపన్స్ మనం పట్టుకెళ్ళడానికి లేదు. పెట్రోలింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తుక్కు తీసుకొచ్చి, బేసికలీ చైనీస్ మేడ్ సింబల్స్ ఉన్న తుక్కు, అంటే సిగరెట్ ప్యాకెట్లు, డబ్బాలు, ఇలాంటి డాల్డా డబ్బాలు ఇలాంటివి తీసుకొచ్చి రాళ్ల మధ్యన వదిలేస్తారు. మన వాళ్ళు పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు మనం నేర్చాం వాళ్ళ దగ్గర నుంచి, మనము వదిలేస్తాం. ఇది నా గుర్తు, ఇది నీ గుర్తు అన్నట్టుగా. వాళ్ళు రాళ్ల మీద పెయింట్ చేస్తారు, ఇది నా గుర్తు అన్నట్టుగా. మన వాళ్ళు వెళ్ళి గోవిందా అని రాస్తారు, అంటే ఎగ్జాక్ట్ అని అది కాదని జై శ్రీరామ్ అని రాయొచ్చు. సో అది మన వాళ్ళు రాస్తారు. యాక్చువల్ బోర్డర్ డిలీనేట్ కాదండి. సో ఏంటంటే ఒక్కొక్కసారి న్యూస్లో డిస్కషన్ వస్తుంది, ఎంత క్యాప్చర్ అయిపోయింది, మీ టైంలో అయిందా మా టైంలో అయిందా అని డిబేట్స్ నడుస్తున్నాయి 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ మధ్యలో. ఇది యాక్చువల్గా బోత్ ఇన్వాలిడ్. ఎందుకంటే 25 మీటింగ్స్ పైన కోర్ కమాండర్ లెవెల్ మీటింగ్స్ అయినాయి, దానిపైన బోల్డ్ అన్ని సివిల్ అంబాసిడర్ లెవెల్ మీటింగ్స్ అయినాయి. దానికి సెపరేట్ టాస్క్ గ్రూప్లు. వాళ్ళు చైనా వాళ్ళు ఏంటంటే తెలివైన వాళ్ళు, తర్వాత చూద్దాం అంటారు. దీని తర్వాత ఉత్తరాఖండ్లో చిన్న పోర్షన్ హిందుస్థాన్ టిబెట్ రోడ్ అని ఒకటి ఉండేది, అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకి కాన్ఫ్లిక్ట్ లేదు. అయితే సిక్కిం మనం 72లో మనం తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఉన్న చోగ్యాలు కొంచెం డబల్ డీల్ చేయడం మొదలు పెట్టారని అనుమానం వచ్చింది. అప్పుడు మనం ఇంటెగ్రల్గా కలిపేసుకున్నాం, చిన్న స్టేట్.
దాని పక్కన భూటాన్కి మధ్యలో భూటాన్ మన ప్రొటెక్టరేట్, అంటే వాళ్ళ డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్ మన భారతదేశం చూడాల్సిన అగత్యం ఉంది. ఆ అగ్రిమెంట్ ఉంది. ఆ మధ్యలో డోక్లాం అన్న ఏరియా ఉంది. ఆ డోక్లాం ఏరియాని చైనా వాడుకోవాలని చూస్తుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ దగ్గరలో ఉంటుంది. కొంచెం కొండలు ఉంటాయి, తర్వాత సిలిగురి ప్లెయిన్ కారిడార్ ఉంటుంది. చాలా చికెన్ నెక్ ఏరియా అంటారు బేసిక్లీ. అంటే అది ఒక లూజ్ వర్డ్ కింద తీసుకుంటే చికెన్ నెక్ ఏరియా అంటారు. అంటే చికెన్ నెక్ అని ఎందుకు పేరు వచ్చింది అంటారు అక్కడ? చికెన్ నెక్ అంటే ఏంటంటే ఇప్పుడు కోడి బాడీ ఉంటుంది కదా, తల ఉంటుంది. ఇప్పుడు మాకు కమాండోలో నేర్పుతారు కోడిని ఎలా చంపాలి కత్తి లేకుండా. సో ఏం చేస్తారంటే ఆ కోడి మెడని సాగదీసి ఒక జర్క్ ఇస్తే ఆ కోడి మెడ మీకు మెడ చేతుల్లో ఉండిపోతుంది, బాడీ వేరైపోతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైనా సరే చైనా బంగ్లాదేశ్ కలిసి అక్కడ ఏదైనా అఘాత్యం చేస్తే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వేరైపోతాయి. అందుకని దాన్ని చికెన్ నెక్ ఏరియా అంటారు. అలాగే జమ్మూ కింద కొంతవరకు పఠాన్కోట్ మధ్యలో ఒకటే రోడ్డు ఉండేది. ఇప్పుడు ఆల్టర్నేట్ రోడ్డు మనం హిమాచల్ ప్రదేశ్ ద్వారా ఉదంపూర్కి డైరెక్ట్గా లింక్ వేసుకున్నట్టు ఆల్టర్నేట్ రోడ్డు కట్టుకున్నాం. లేకపోతే ఈ రోడ్డు పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గరలో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా ఆ రోడ్డు కట్ చేస్తే మనకి జమ్మూ కాశ్మీర్ వేరైపోతుంది. రోడ్ కనెక్టివిటీ ఉండదు, కేవలం బై ఏరియా వెళ్ళాలి. దాన్ని కూడా చికెన్ నెక్ అంటాం. అంటే బేసికలీ కోడి మెడ లాంటి చాలా వల్నరబుల్ ఏరియా. కాశ్మీర్ అక్కడ వేరైపోతుంది, ఇక్కడ నార్త్ ఈస్ట్ వేరైపోతుంది. ఆ డోక్లాం ఏరియా ప్రయత్నించారు, సక్సెస్ అవ్వలేదు చైనా. ఇంకా భూటాన్కి వస్తే భూటాన్, ఈస్టర్న్ భూటాన్ ఏదైతే ఉందో మనకి అరుణాచల్ ప్రదేశ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, భూటాన్లో అడవులు ఎక్కువ ఉన్నాయి. ఆ అడవులు ఉన్న ఏరియా వాళ్ళదంటారు. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం వాళ్ళదంటారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ఒక మేజర్ రివర్ ఉంది, సుబాన్సిరి రివర్ అనేది. అది ఈస్ట్ని వెస్ట్ని కలపనివ్వదు. మీరు ఈస్ట్ సైడ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెస్ట్ సైడ్ రావాలనుకుంటే, అంటే తవాంగ్ ఏరియా రావాలనుకుంటే మళ్ళీ అస్సాం వచ్చి చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్గా కలపడానికి ఇప్పుడు ఇంకా చేయొచ్చు, ఇంజనీరింగ్ ఫీజిబిలిటీ ఉంది. ఇప్పుడు మెల్లగా మనం ప్రయత్నం చేస్తున్నాం రోడ్డు కట్టే. ఆ జంగిల్ పోర్షన్ని, భూటాన్లో ఉన్న పోర్షన్ని, ఈ తవాంగ్ పోర్షన్ని, ఎందుకంటే తవాంగ్ మొనాస్ట్రీ కప్పం దలైలామాకు కట్టేది. అందువల్ల అది టిబెట్ కింద ప్రాంతం కింద లెక్కపెట్టి దీన్ని వేరే వేరే పేర్లు పెడతారు. చైనా వాళ్ళు ఏంటంటే ఇటువంటి టెక్నిక్స్ వాడతారు. వాళ్ళు 100 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అయితే వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే, మీకు అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చేస్తాం, మాకు లడాక్ ఇచ్చేయండి, అంటే పాకెట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి పనిచేసుకుందాం అంటారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పులు వదిలేయండి అంటారు. వాళ్ళు మొత్తం హోల్ ప్యాకేజ్ కింద మాట్లాడతారు, మనము ఇండిపెండెంట్ పాయింట్స్ కింద మాట్లాడతాం. లడాక్ మాది, అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే. డోక్లాం బై వర్చ్యూ ఆఫ్ భూటాన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల భూటాన్ ఏరియా ఏదైతే మీరు క్లెయిమ్ చేస్తున్నారో మేము దానికి బాధ్యత మేము తీసుకుంటామని మనం చెప్తాం. ఓకే. అలాగే ఈ చికెన్ నెక్ కారిడార్ను ఇప్పుడు స్ట్రెంథనింగ్ విపరీతంగా జరిగింది లాస్ట్ 4-5 ఇయర్స్లో. అక్కడ రైల్వే లైన్ మీకు ఆఖరికి సిలిగురి వరకు మీకు బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. సో ఈ విధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇంకా దాని తర్వాత బర్మా బార్డర్ వస్తుంది. తర్వాత మొత్తం బంగ్లాదేశ్ కొంచెం పోర్షన్ తప్పించి 3 సైడ్ని కేవలం సముద్ర బే ఆఫ్ బెంగాల్ వదిలేసి మొత్తం మన భారతదేశం ఉంటుంది. సో బంగ్లాదేశ్కి మనం చాలా ఇంపార్టెంట్. అయితే సార్క్ ఏరియాలో కేవలం పాకిస్తాన్ తప్పించి మిగతా వాళ్ళంతా చిన్న దేశాలు కాబట్టి మన మీద ఆధారపడతారు. నేపాల్కి మనకి కూడా ఒక భూభాగం నది కాళిక నది, గందగి నది ఏదైతే పైన ఉంటుందో అక్కడ కొంచెం విభేదాలు ఉన్నాయి. మనం రోడ్డు వేసాం ఇప్పుడు మానసరోవర్ వెళ్ళడానికి. ఇంతకీ చెప్పుకోవాలంటే 18వ శతాబ్దంలో జొరావర్ సింగ్ అని చెప్పి మహారాజా రంజిత్ సింగ్ జనరల్ టిబెట్ నుంచి, అప్పట్లో టిబెట్టే కాబట్టి మానసరోవర్ కైలాష్ పర్వతాలను కూడా క్యాప్చర్ చేశారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ కైలాష్ పర్వతం దగ్గరే పోయాడు. ఓకే, అది క్యాప్చర్ చేసాం, మనం వదిలేసాము. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉండగా వదిలేశారు. దానివల్ల కైలాష్ మానసరోవర్ ఈ రోజుని చైనా దగ్గర ఉండిపోయినాయి, టిబెట్లో ప్రాంతం కింద. అది చాలా ఇంపార్టెంట్, కేవలం స్పిరిచువల్గానే కాదు. మనకి కైలాష్ అంటే శివుడు ఉండే ప్రాంతం అంటాం. మానసరోవర్ అన్నది అక్కడి నుంచి సింధు నది ఉత్పన్నం అవుతుంది, బ్రహ్మపుత్ర నది కూడా ఉత్పన్నం అవుతుంది. అంటే భారత్లో ఉన్న మేజర్ నదులు 2, సింధు నది కంప్లీట్ పాకిస్తాన్ దాని మీద డిపెండెంట్, అలాగే బ్రహ్మపుత్ర నది ఇండియా బంగ్లాదేశ్ కూడా డిపెండెంట్. అదే మానసరోవర్ నుంచి ఉత్పన్నం అవుతున్నాయి.
అందువల్ల ఒకప్పుడు ఐడియల్గా చూస్తే జాగ్రఫీ ప్రకారం చూస్తే ఆ ఏరియా మన దగ్గర ఉండడం శ్రేయస్కరం. రైట్ అండి, చక్కగా వివరించారు అంతవరకు. మరి ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటూ ఒక కొత్త పదం ఇటీవల కాలంలో బయటకు వచ్చింది. మరి చైనా, మరి అదేవిధంగా పాకిస్తాన్ 2 దేశాలు కూడా సో మన వైపు చూస్తున్నాయి, మనం కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా. టూ ఫ్రంట్ వార్ కాదండి, Yeah, యాక్చువల్గా 2.5 ఫ్రంట్ అనేవారు. ఓకే ప్లీజ్. అంటే 2.5 ఫ్రంట్ అంటే 0.5 అని ఎందుకు పెట్టారంటే అప్పట్లో ఈ 625 జిల్లాలు అంటే రఫ్గా ఇప్పుడు నెంబర్ మారిపోయింది అనుకోండి, 700 710 అది వదిలేయండి, నెంబర్ వదిలేయండి. ఒకప్పుడు 625 స్టాటిక్ తీసుకుందాం. 625 జిల్లాల్లో 105 జిల్లాలు చిత్రదుర్గ కర్ణాటకలో మొదలుపెట్టి నేపాల్ వరకు, మన తెలంగాణ, ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, నేపాల్, ఇవన్నీ కలుపుకుంటే ఇవి రెడ్ కారిడార్ అనేవారు. ఆ రెడ్ కారిడార్ అన్నది మేజర్ ఇది. ఇప్పుడు సమస్య పోయిందండి, దాదాపు ఫినిష్ అయిపోయింది నక్సలిజం. కానీ ఇంకొక ఫ్రంట్ వచ్చింది 0.5, అదేంటంటే ఇస్లామిక్ ఫండమెంటలిజం. సిమీని బ్యాన్ చేసిన తర్వాత కూడా దానికి వేరే మిరియడ్ గ్రూప్స్ వచ్చినాయి, పిఎఫ్సి అని. ఇవన్నీ వెస్ట్ బెంగాల్, కేరళ, తర్వాత పార్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ లాంటి ఏరియాస్, మహారాష్ట్ర దగ్గర కూడా కొన్ని డామినెంట్ ఏరియాస్, ఇవన్నిట్లోనూ ఫండమెంటలిజం వచ్చింది. వీళ్ళందరూ పాకిస్తాన్ వెళ్ళడం కానీ, దుబాయ్, మిడిల్ ఈస్ట్లో కానీ, కొంతమంది ఒక 30-40 మంది సిరియా కూడా వెళ్ళడం కానీ జరిగి అక్కడ ఫండమెంటలిస్ట్ ట్రైనింగ్ అయి వచ్చి ఇండియాలో ఆర్టిఫిషియల్గా ఫారెన్ స్పాన్సర్షిప్స్ తోటి డివిజన్ చేస్తున్నారు. సో వీళ్ళ వల్ల చాలా డేంజర్ ఉంది ఇంటర్నల్ సెక్యూరిటీకి. సో ఈ 0.5 అన్నది ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇప్పుడు పాకిస్తాన్ దాయాదులు యుద్ధం జరుగుతుంది. రెండవది చైనా మేజర్. కానీ నా అభిప్రాయం ప్రకారం చైనా, పాకిస్తాన్ కలిపి యుద్ధం చేయవు. చైనా అంత తెలివి తక్కువ దేశం కాదు, వాళ్ళు ఓల్డ్ సివిలైజేషన్ కింద లెక్క పెడతారు. పాకిస్తాన్ని యాక్చువల్గా ప్రపంచం అంతా ఏంటంటే తక్కువ రకం కింద చూస్తారు. ఎందుకంటే ఇండియన్స్ కన్వర్టెడ్ ఇంటూ ముస్లిమ్స్ బై ఫోర్స్, కేవలం 400 ఏళ్ల సంవత్సరాల్లోనే. అందుకనే వాళ్ళ టైటిల్స్ ఇంకా చాలా వరకు రాణా, చౌదరి ఇవన్నీ ఉంటాయి. అలవాట్లు కూడా దాదాపు అలాగే ఉంటాయి, కల్చర్ కూడా దాదాపు అలాగే ఉంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చూస్తూ ఉంటే దాదాపు మన నార్త్ ఇండియాలో జరిగే పెళ్ళిళ్ళ అలవాట్లన్నీ వస్తూ ఉంటాయి. అరబ్స్ తోటి వీళ్ళు పోల్చుకుంటారు కానీ అరబ్స్ ఎప్పుడు వీళ్ళని అరబ్ ముస్లిమ్స్ కింద లెక్క పెట్టరు. ఐక్యూ చూసారా, సేమ్. చేసే పనులు కూడా హ్యాకింగ్ దగ్గర నుంచి అన్ని చేసే పనులు కూడా సేమ్. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వెళ్తే మీకు చాలాసార్లు నాకు డైరెక్ట్ అనుభవం, కొంతమంది పాకిస్తానీ వాళ్ళు ఇండియన్స్ అని చెప్పుకుంటారు. 90% ఇండియన్, ఎందుకంటే పాకిస్తాన్కి మంచి పేరు లేదు కాబట్టి ఇండియన్స్ అని చెప్పుకుంటారు. అలాగే అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే బంగ్లాదేశ్లో 2024 ఆగస్టులో జరిగిన రెవల్యూషన్ ఏదైతే ఫండమెంటలిజం, నా అభిప్రాయం ప్రకారం మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేసాం, అది చూసుకోలేదు మనం. బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు అక్కడ ఉన్న జమాతే ఇస్లామీని పాకిస్తాన్ పట్టుకుని మెల్లగా ప్రోత్సహిస్తూ ఇప్పుడు వరకు తీసుకొచ్చింది. అదే హోల్డ్ బంగ్లాదేశ్లో పట్టుకుని వాళ్ళ ద్వారా రెవల్యూషన్ చేయించి ఈ జనరేషన్ జెడ్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ అనివ్వండి, రిజర్వేషన్స్ అనివ్వండి, మొత్తం మీద షేక్ హసీనా గారికి కేవలం 6 నెలల క్రితమే మెజారిటీ వచ్చినా కానీ ఆయన బయట పారదోలేరు. కానీ ఇది నన్ను అడిగితే ఇది 2-3 సంవత్సరాల్లో సమస్య పోతుంది అనుకుంటున్నాను, అంత సీరియస్. కానీ ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అన్నట్టుగా ఈసారి ఇండియాలో జరిగే మేజర్ అటాక్ బంగ్లాదేశ్ నుంచి వస్తుందని చెప్పి నా అనుమానం కూడా. ఎందుకంటే యూనస్ గారి టైంలో వీసా సడలింపిచ్చి పాకిస్తాన్ డిప్లొమాట్స్ని, పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్స్కి వీసా అవసరం లేకుండా చేశారు. డిప్లొమాట్స్ పేరుతోటి చాలా ఐసిస్ కేపీ, ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు, ఏదైతే అఖండ భారత్ ఉందో, అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంక్లూడెడ్, బర్మా పార్ట్లీ ఇంక్లూడెడ్, ఈ ఏరియాని ముస్లిం ఇన్వేడర్స్ ఖొరాసాన్ అంటారు. ఈ ఖొరాసాన్కి ఉన్న ఐసిస్ బ్రాంచ్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ రోజుని హ్యాండిల్ చేసి ప్రోత్సహిస్తోంది. ఎల్ఈటి జేఎం నెగిటివ్ అయిపోయారు, ప్రపంచంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు, వాళ్ళ మీద బ్యాన్స్ ఉన్నాయి, అందుకని ఐసిస్ని ప్రోత్సహిస్తున్నారు ఇంటర్నేషనల్గా కూడా. అది ఈ బంగ్లాదేశ్లో చాలామంది క్యాడర్స్ వచ్చి బోర్డర్ ఏరియాస్లో ఎస్పెషల్లీ జమాతే ఇస్లామీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ దొరికింది. అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఈక్వలెంట్ చాలామంది ఎన్నికయ్యారు కూడా.
సో వాళ్ళు సహాయంతో ట్రైనింగ్ తీసుకుని ఇండియాలోకి ప్రవేశించడానికి తయారుగా ఉన్నారు. లాస్ట్ 6 monthsలో పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది, కానీ చాలామంది స్లీపర్ సెల్స్ని మనం బ్రేక్ చేయడం, తర్వాత డాక్టర్స్ని పట్టుకోవడం, ఒక రెడ్ ఫోర్ట్లో కొంచెం దగ్గర ఒక అటాక్ తప్పితే కానీ పెద్దగా ఏమీ జరగలేదు. సార్ ఈ స్లీపర్ సెల్స్ అన్నది కూడా మా ప్రేక్షకులకు ఒకసారి వివరంగా స్లీపర్ సెల్స్ అంటే ఏంటి, ఏమవుతుందంటే ఉమ్, మీకు అందరికీ తెలిసిందే, మన వాళ్ళని ఒక ఏరియాలో జాయిన్ చేసేస్తాం ముందర నుంచి తీసుకెళ్ళి, ఉమ్, ఇంక్లూడింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా జాయిన్ చేయాలని చూస్తారు, ఉమ్, బిఎస్ఎఫ్ వీటిలో కూడా జాయిన్ చేయాలని చూస్తారు. వాళ్ళు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు మామూలుగా ఫ్యామిలీ మ్యాన్ కిందే ఉంటారు, అంటే అన్ని మామూలుగా ఇండియన్ సిటిజన్ కింద అన్ని వ్యవహరిస్తారు. కానీ మధ్య మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మానిటరీ వైజ్ కానీ, మూమెంట్ వైజ్ కానీ, స్కూటర్ ఇవ్వడం కానీ, మోటార్ సైకిల్ కొనడం కానీ, ఆధార్ కార్డు చేయించడం కానీ, పాన్ కార్డు చేయించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని స్లీపర్ సెల్ అంటారు. ఉమ్, అంటే నా మనిషిని పెట్టుకోవడం. నిన్న బిలావల్ ఒక మాట వాడాడు, సిగ్గు ఉండాలి మన అపోజిషన్ పార్టీస్కి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, మాకు ఇండియన్ పార్లమెంట్లో మా మనుషులు ఉన్నారన్నాడు. ఉమ్. ఇటువంటి వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. అంటే ఆ వ్యాఖ్యను ఖండించలేదా మన వాళ్ళు? మన వాళ్ళు గవర్నమెంట్ ఖండిస్తుంది, కానీ అపోజిషన్ మాత్రం నిమ్మని ఊరకుండా, దాన్ని తెలుగు పదం ఏమన్నాలో తెలియదు, ఎగ్జాక్ట్ నాకు రావట్లేదు, కానీ నిమ్మకుండా కూర్చున్నారు. అది నిమ్మక నీరెత్తినట్లు. నిమ్మకి నీరెత్తినట్టు. సో ఇదే సందర్భంలో మరి హైదరాబాద్ కూడా స్లీపర్ సెల్స్ ఉండే కనీసం 2-3 ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక రోజుని, అంటే నేను నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నేను మోడెస్ట్గా చెప్తున్నాను. ఓ రోజు ఒక చోట కూర్చుని హైదరాబాద్, పూనా, బెంగళూరు, కోయంబత్తూర్ ఈ 4 ప్లేసుల్లో అటాక్ జరగాల్సిందే జరగలేదు అన్నాను. అంటే కొన్ని అంటే నాకున్న అనుభవాన్ని బట్టి, అసెస్మెంట్ని బట్టి అనగానే కరెక్ట్గా 2వ రోజుని దిల్సుఖ్ నగర్ ఇన్సిడెంట్ జరిగింది. సో స్లీపర్ సెల్స్ ఉంటాయి, వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, రోహింగ్యాస్ కూడా ఉన్నారు. నేను ఇంకా ఎవరిని తలుచుకోలేదు, వాళ్ళని కనిపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రైట్ అండి. ఇప్పుడు మరి ఆర్మీలో పనిచేస్తున్నారు కాబట్టి, మరి మాకు కల్నల్ రిటైర్డ్గా మా దగ్గరే, మా ప్రత్యక్షంగా మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి, మీ యొక్క అనుభవాలను కూడా స్ఫూర్తిప్రదాయంగా ఉండే విధంగా మా యొక్క ప్రేక్షకులతో ఒకటి ఉందండి. నా అనుభవం ఒకటి ఏంటంటే, నేను దాదాపు యూపీ, బీహార్లో యాక్టివ్ సర్వీస్ తప్పించి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తప్పించి మిగతా స్టేట్స్ అన్నిట్లోనూ యాక్టివ్ సర్వీస్ చేశాను. కంప్లీట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తిరిగాను. మణిపూర్లో నాగా కుకీ రైట్స్ 94లో అయినప్పుడు 7 పోస్టులు కొత్తగా వీళ్ళందరినీ కాలినడకన వెళ్ళి కొత్తగా పోస్టులు ఖాళీ అయిన చోట మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అండమాన్ నికోబార్లో కూడా, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ నేను 1 సంవత్సరం పాటు చూశాను. ఇప్పుడు ఎక్కడైతే మేజర్ ప్రాజెక్ట్ రాబోతుందో అక్కడ నాకు ఆ రోజుల్లో 10 మంది మనుషులను అక్కడ పెట్టేవాడిని. అవన్నీ కూడా చూడడం జరిగింది, ఇంక్లూడింగ్ షోంపెన్ ట్రైబల్స్ని కూడా కలవడం జరిగింది. అలాగే నాగాల్యాండ్లో కూడా నాకు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మణిపూర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే నేను సివిలియన్స్ తోటి కలవడం జరిగినప్పుడు జనరల్గా నాకు ఫ్రెండ్స్ అయిపోతారు. సో అక్కడ కూడా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 5 సార్లు టెన్యూర్లో చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ సాయచిన్ గ్లేషియర్ చేశాను. కార్గిల్లో నాకు అవకాశం దొరకలేదు, కానీ కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ అదే ఏరియాలో తిరగడం జరిగింది. కొన్ని ప్రాంతాలని పట్టుకోవడానికి తయారుగా ఉన్నాం, కానీ తర్వాత ఆర్డర్స్ దొరక్క ఆగిపోయాం. కౌంటర్ టెర్రరిజం చాలా వరకు హ్యాండిల్ చేశాను. ఇంకా నక్సలిజం కూడా డీల్ చేశాను. అంటే డైరెక్ట్ డీల్ లేదు, కానీ డీల్ చేయడం జరిగింది. అలాగే ఇస్లామిక్ ఫండమెంటలిజం డీల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే వెల్ వర్స్డ్ కింద, అంటే డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఆర్మీ నాకు ఇచ్చింది. అందువల్ల చాలామంది యూత్కి ఏమని చెప్తానంటే, కనీసం 5 ఏళ్ళు పనిచేయండి, దాని తర్వాత మీకు 22లో ఇంజనీరింగ్ అయిపోయి ఉంటే 27-28కి బయటకు వచ్చేయచ్చు. 32 వరకు మీరు సివిల్ సర్వీసెస్కి తయారవచ్చు. చాలామంది సివిల్ సర్వీసెస్లో కూడా డీజీపీలు వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ ఉన్నారు. సో అలాగే తయారు చేయొచ్చు. కార్పొరేట్ సెక్టర్లో కూడా బోల్డంత ఇదిగా ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ చాలామంది ఉన్నారు. ఇదంతా చేయాల్సి ఉంటుంది. సో ఇంకా నా అనుభవం అంటారా, ఇంకోటి చెప్పాలంటే, మతం వేరైనా కానీ, క్రిస్టియానిటీ కానివ్వండి, మణిపూర్ బేసిక్ క్రిస్టియానిటీ కానివ్వండి, నాగాలాండ్ క్రిస్టియన్ కానివ్వండి, మిజోరాం క్రిస్టియన్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో ఇస్లాం కానివ్వండి, బేసికలీ భారతీయత అన్ని చోట్ల ఉంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్లీజ్ చెప్పండి. ఒక ఆపరేషన్లో మేము
2 టెర్రరిస్టులను చంపడం జరిగింది. వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ ఏరియాలో ఉన్నట్టు తెలుసును. సో మా స్కౌట్స్ ఎవరైతే ఉంటారో కొంత సివిల్ డ్రెస్లో వెళ్తారు. ఆ సివిల్ డ్రెస్లో వాళ్ళు స్కౌట్స్ వెళ్తున్నప్పుడు ఒక 60+ లేడీ ఇండికేషన్ ఇచ్చింది, నా ఇంట్లో 2 ఉన్నారని. వెంటనే ఇతను గొళ్ళెం పెట్టమన్నాడు. గొళ్ళెం పెడితే సౌండ్ వస్తుందని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, అంటే ఇటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కడ దొరకదు. ఆవిడ వేసుకున్న పైజమా నాడ పీకేసింది. పీకేసి ఆ గుండానికి చుట్టేసి ఆ గుండం బయటికి అంటే లోపల నుంచి బలంగా లాగినా కానీ రాకుండా చేసింది. ఈ లోపల మా పార్టీ అక్కడ చేరుకుంది. చేరుకున్న తర్వాత వెంటనే మా జవాన్ ఒక అతను తన షూ లేసులు 2 కలిపేసి ఇచ్చేసి ఎవరికి తెలియకుండా ఊళ్ళో కలిసిపోమన్నాడు. అంటే మిగతా ప్రజలతో, ఎందుకంటే కొంత ప్రజలు కూడా గుమిగూడతారు ఎప్పుడైతే అక్కడ. దాని తర్వాత సాయంకాలం వరకు వాళ్ళు లొంగపోయేసరికి ఇంకా రాకెట్ లాంచర్ ఫైర్ చేసి మేము ఆ ఇల్లు నాశనం చేయాల్సి వచ్చింది. అంటే అఫ్కోర్స్ అది చాలా బేదల్లు, పెద్దగా ఏమీ లేదు. అయితే తర్వాత ఎవరికి చెప్పలేదు మేము, ఎవరు కబురు ఇచ్చారు అంటే ఎవరు కన్ఫర్మేషన్ ఇచ్చారు నా ఇంట్లో ఉన్నారని చెప్పింది. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చి భోజనం చేయమన్నారు. ఈవిడ సామాన్ల కోసం అని బయటకు వచ్చింది, నెపంతో బయటకు వచ్చింది. అడిగావు, నువ్వు మేము నిన్ను అడగలేదు, నువ్వు మాకు ఎందుకు చెప్పావు అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఓకే. ఆవిడ ఒక్కటే మాట అంది, నా దేశంలో చొరబడి నా ఇంటికి వచ్చి చిచ్చు పెట్టాలని చూస్తే నేను ఊరుకుంటానా? ఫైన్. ఆవిడ ఒక ముస్లిం ఆవిడ. అది జమ్మూ కాశ్మీర్. దిస్ ఇస్ టూ ఫైన్ సార్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎక్కడ వీక్నెస్లు వస్తాయి. నాగాలాండ్లో చాలా వరకు ఆపరేషన్స్ చేసినప్పుడు ఒక బెటాలియన్ కమాండర్ రిటైర్డ్, అంటే ఓవర్ట్ అయ్యాడు. అంటే అండర్ గ్రౌండ్ ఉంటారు, వాళ్ళు అండర్ గ్రౌండ్ అంటారు, మన వాళ్ళు కోవట్ అంటారు. అలాగా బయటకు వచ్చేసాడు. కానీ కొన్ని రోజుల వరకు నాకు తెలియలేదు అది. తర్వాత తెలిసిన తర్వాత అతను అడిగాను, మీరు పాపులేషన్ ఏం లేదు, మా ఇండియన్ ఆర్మీ తోటి అస్సాం రైఫిల్ తోటి చూస్తే మీది ఎందుకు పనికిరాదు, మీరు చైనా అసిస్టెన్స్ తీసుకుని చేస్తున్నారు. అతను చైనా వెళ్ళాడు. సో ఎందుకు చేస్తున్నారు ఇలాగని? యాక్చువల్గా అతను ఆర్మీ నుంచి పారిపోయిన ఎక్స్ హవల్దార్. 1959లో పారిపోయి 62లో చైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు. అతను ఒకటే మాట అన్నాడు, మా యుద్ధం లాంగ్ టర్మ్, ఎప్పుడో ఒకప్పుడు మీకు ఒక వీక్ పాయింట్ వస్తుంది, ఆ వీక్ పాయింట్లో మేము ఎక్స్ప్లాయిట్ చేసి మేము ఇండిపెండెంట్ అవ్వాలని చూస్తున్నాం అన్నాడు. ఆ వీక్ పాయింట్ ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎనలైజ్ చేస్తుంటే సడన్గా అనిపించింది. ఈరోజే గవర్నర్ అన్నది ఒకటి సినిమా చూస్తున్నాను ఖాళీ టైంలో. అది 1991లో మన గోల్డ్ ఎయిర్ లిఫ్ట్ చేసి మనం ఇప్పుడు పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందో మనం ఆ రోజున ఆ పరిస్థితిలో ఉన్నాం. కేవలం $1 బిలియన్ కింద కంటే ఫారిన్ రిజర్వ్స్, వీకెస్ట్ గవర్నమెంట్, జస్ట్ 64 MPs, ప్రైమ్ మినిస్టర్, ఒక ఎక్స్ బ్యూరోక్రాట్ ఫైనాన్స్ మినిస్టర్. బ్యూరోక్రాట్ అంటే ఏంటి, ఎక్కడిది అక్కడ పెట్టి అక్కడది ఇక్కడ పెడతాడు తప్పితే కానీ విజన్ ఉండదు. ఓకే. పొలిటీషియన్స్, యాక్చువల్గా పొలిటీషియన్స్కి మనం విజన్ ఇవ్వాలి. పొలిటీషియన్స్కి ఉన్న విజన్ బ్యూరోక్రాట్స్కి రాదు. బ్యూరోక్రాట్స్ ఆర్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే. ఆ రోజుల్లో యశ్వంత్ సిన్హా గారు బ్యూరోక్రాట్, ఫైనాన్స్ మినిస్టర్. మన గోల్డ్ అంతా ఎయిర్ లిఫ్ట్ చేసి మనం అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. IMF ఇచ్చిన డాక్యుమెంట్ మన్మోహన్ సింగ్ గారిది పారాగ్రాఫ్ నెంబరింగ్ మార్చి ఫస్ట్ బడ్జెట్. మీరు 2 కంపేర్ చేసుకుంటే డాక్యుమెంట్స్. సో అది వీక్నెస్ అనమాట. అప్పట్లో వీకెస్ట్ అయ్యాం. పివి నరసింహారావు గారు వచ్చి చరిత్ర మనం మార్చారు. మనం గర్వపడాలి. ఆంధ్ర నుంచి వెళ్ళి సైలెంట్గా ఉండి మేజర్ చేంజ్ తీసుకొచ్చారు. ఇది ఆ వీక్నెస్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే మనం వీక్నెస్ చూపిస్తే మనం దేశంలో మనం కొట్టుకుంటా ఉంటే అది బయట వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. రైట్ అండి. ఇప్పుడు మరి అదేవిధంగా మీ సర్వీస్లో కల్నల్ రిటైర్గా ఉన్న సర్వీస్లో మరి కన్నీటి పర్యంతంగా మారిన ఒక సీన్ ఏమైనా ఉందా? మా ప్రేక్షకులతో పంచుకోండి. చాలా ఉన్నాయండి. అంటే కొన్ని ఆపరేషనల్ రీజన్స్ వల్ల చెప్పలేను. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే 2-3 ఇన్సిడెంట్స్లో నా కళ్ళ ముందర పోయారు మనుషులు. ఒక ఆఫీసర్ పోవడం, CHM పోవడం. అదే సమయంలో యాక్చువల్గా కొన్ని అంటే లేట్ అయినా అంటే నేను కూడా బహుశా అక్కడ ఉండాల్సింది. ఓకే. నా కళ్ళ ముందరే పోయిన కంట్రీ. తర్వాత ఒక్కోసారి కాళ్ళు పోవడం మైన్స్లో, ఓన్ మైన్స్లో. అది కూడా ఏంటంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది.
జమ్మూ కాశ్మీర్లో బోర్డర్ ఏరియాస్లో జనరల్గా ఏ కుక్కకి కానీ ఏ ఆవుకి కానీ 4 కాళ్ళు 100% ఉండేవి కానీ ఈవెన్ ఒక చిరుతుపులకు కూడా 3 కాళ్ళు ఉండేవి. ఓకే. అమేజింగ్. మైన్స్లో కాళ్ళు పోయాయి. ఓకే. అదొకటి. తర్వాత ఒకసారి బాధ అనిపిస్తుంది, ఏమంటుందంటే ఓసారి ఒక త్రిపురలో ఒక పార్టీని రైడ్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడైతే సస్పెక్ట్ ఉంటాడు అనుకున్నానో చిన్న పూరు గుడిసె. పూరు గుడిసె అంటే ఈ రూమ్ అంతా కూడా లేదు, అది జస్ట్ ఒక మనిషే వేసుకుని ఉంటాడు. చుట్టూ గుడిసె అంటారా సార్? అంతే. ఒక మన డబుల్ బెడ్ అంత సైజు కూడా లేని దాని మీద 6 పిల్లలు, వైఫ్, 2 పెళ్ళాలు దాని మీద పడుకుని బతకాలి. అందులో 6 పిల్లల్లో పెద్దవాడికి అంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఒక నిక్కరు ఉంది తప్పితే కానీ మిగతా వాళ్ళ మీద ఒంటి మీద ఒక నూలు పోగు లేదు. చాలా బాధ అనిపించింది. అప్పుడే వంట చేయడం మొదలు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు 4 o'clock లేచి వంట చేయడం మొదలు పెడతారు. మా రైడ్ అయింది కూడా అదే సమయంలో. యాక్చువల్గా ఏంటంటే నేను ఆవిడని కిందకు పిలిచి ఎవరైతే ఇంట్లో రైడ్ చేశానో వాళ్ళకి అందరికి బియ్యం అవన్నీ ఇచ్చి ఫ్రీగా ఇచ్చాను నేను. అంత అంటే చాలా బాధ వేసింది. తర్వాత వాళ్ళు రూపిణీస్ అంటారు, ఆ రూపిణీ తెగ చాలా ఫెయిర్గా చాలా అందంగా ఉంటారు. అటువంటి వాళ్ళు జరుగుతున్న పరిస్థితి చూసి చాలా జాలేసింది. రిమోట్ ఏరియాస్లో ఇంత బేదరికం ఉంటుందా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం ఏంటంటే సబీ అన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సబీ అంటే సింధ్, ఆర్యావర్త్, భారత్, హిందుస్థాన్, ఇండియా, ఇన్ ద వే ఇండియా హస్ ప్రోగ్రెస్డ్ ఓవర్ ఇయర్స్. ఇటువంటి రిమోట్ ఏరియాస్కి వెళ్ళి కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి హెల్ప్ చేద్దామని వీలైనంత వరకు. అలాగే ఇంకోటి జమ్మూ కాశ్మీర్లో కూడా చూశాను, వాళ్ళ మదర్ని ట్రీట్మెంట్కి తీసుకెళ్లాలంటే వీపు మీద మోసుకుని కిలోమీటర్స్ తీసుకెళ్తారు. అటువంటి వెహికల్స్ అప్పుడు నేను ఎప్పుడైనా చూసినప్పుడు నా వెహికల్ ఖాళీ చేసి ఇందులో తీసుకెళ్ళండి వాళ్ళని, నేను నడిచి వెళ్తానని చెప్పి. అలాగే మంచం మీద సీరియస్ పేషెంట్ అయితే వీపు మీద కూడా మోయలేని పేషెంట్స్ని మన నులక మంచం ఎలాగ ఉంటుందో అటువంటి నులక మంచం మీద మోసుకెళ్తారు. అప్పుడప్పుడు మా క్యాజువాలిటీస్ వీళ్ళని కూడా వాళ్ళు అలా మోసుకొచ్చేవారు. అలాగే కాశ్మీర్లో టెర్రరిజం మొదలవక ముందు బారాముల్లా ఏరియాలో తిరుగుతూ ఉండేవాడిని. 16 కిలోమీటర్ల రన్నింగ్కి ప్రాక్టీస్. అప్పట్లో రన్నింగ్ రేసులు ఉండేవి మాకు ఆర్మీలో. వాటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొండ మీద ఎక్కి దిగడం. అప్పుడు ఈ విలేజెస్ క్రాస్ చేసినప్పుడు ఈ ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే, అరే నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు, ఇంటికి వచ్చి బువ్వ తిను నువ్వు, ఇదంటే ఇవన్నీ కొన్ని గుర్తొస్తుంటే చాలా అనిపిస్తుంది. అలాగే అండమాన్ నికోబార్లో చూస్తుంటే ఒక ఇన్సిడెంట్, ఒక హుల్చు ట్రైబల్ సముద్రంలోకి దూకి మామూలు అంటే ఆక్టోపస్ తీసుకొచ్చింది. ఒక రాయి మీద కూర్చుని తను తినేసింది రాగా, అంటే ఏమి వంట ఇది లేకుండా జస్ట్ ఒక ఐరన్ రఫ్ ఇంప్లిమెంట్ ఇలా తీసుకుని ఆ రాయి మీద కూర్చుని తింటా ఉంది. అప్పుడే నాకు ఫోటోగ్రఫీ మీద ఆసక్తి కలిగి దాని తర్వాత దాదాపు 2 లక్షల కెమెరా ఎక్విప్మెంట్ మీద ఖర్చు పెట్టాను. చాలా ఫొటోస్ తీయడం జరిగింది. అయితే ఇప్పుడు డిజిటల్ ఇది వచ్చింది, దాని తర్వాత కొంత ఫోటోగ్రఫీ మీద ఆసక్తి తగ్గింది నాకు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా మ్యానిపులేషన్ పెరుగుతుంది. సరే, ఇప్పుడు అదేవిధంగా మృత్యువుకు దగ్గరగా వెళ్ళడం అని, వెంట్రుక వాసులు తప్పించుకోవడం అని, మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అంటూ పదాలు వింటూ ఉంటాం. సో ఇటువంటి అనుభవాలు మీ లైఫ్లో ఉన్నాయా? ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకుందాం. ఒక ఇన్సిడెంట్లో ఒక నాగా టెర్రరిస్ట్ని లైవ్ పట్టుకున్నాం, లైట్ మెషిన్ గన్ తోటి. యాక్చువల్గా నా అంచనా ప్రకారం ఆ ఏరియాలో టెర్రరిస్టులు ఉండకూడదు, పైన ఎక్కడ ఉండాలి. అందుకని చెప్పి రాత్రి 11ంటికి నా క్యాంప్ నుంచి బయలుదేరి ఊరు దాటకుండా వెనకాల దారి నుంచి వెళ్ళి ఆ ఊరు రైడ్ చేశాం. అది రైడ్ అయిపోయేసరికి దాదాపు 2:30 అయింది తెల్లవారుజామున. అంటే రాత్రే చేసాం, మొత్తం అంత ఇల్లు సోదాలు ఇవన్నీ చేసాం. చేసిన తర్వాత ఎక్కడ ఏం దొరకలేదు. సరేలే అని చెప్పి ఈ పాటికి జనరల్గా విలేజెస్, నాగాలాండ్ విలేజెస్లో ఏంటంటే వాళ్ళు కొంత ఇటువంటి వాటికి అలవాటు పడి మనకి టీ అవన్నీ తయారు చేస్తారు. సో సార్ మీరు కూర్చోండి, మేము టీ తయారు చేస్తాం. సరే అని టీ తాగిన తర్వాత సరే ఇంతవరకు వచ్చాం, ఇంకొక కింద కొండ కింద భాగాన్ని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక 10-15 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఒక దాదాపు ఒక 50-60 మంది ఉంటారు మ్యాక్సిమం. అది కూడా చూసి వెళ్దాంలే, మన బీట్లోనే ఉంది కదా, ఎక్కడి వరకు వచ్చాను మళ్ళీ ఎప్పుడు వస్తాను ఈ ఏరియాకి అని. ఎందుకంటే నాది చాలా వ్యాస్ట్ ఏరియా అక్కడ.
25 కిలోమీటర్స్ వరకు వేరే మనిషే విలేజే కనిపించేది కాదు. అక్కడ ఆ విలేజ్కి కార్డన్ మేము జనరల్గా రైడ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఆ ఏరియాని దూరం నుంచి కార్డన్ చేస్తాం. అంటే బయట ఒక బాహ్య వలయం ఏర్పాటు చేస్తాం. దాని తర్వాత దాన్ని టైటన్ చేస్తాం. టైటన్ చేసిన తర్వాత ఈ రైడింగ్ గ్రూప్ ఊర్లోకి వెళ్తుంది సెర్చ్ చేయడానికి. అది చేయకుండా ఊర్లోకి వెళ్ళిపోయాను. కార్డన్ సెర్చ్ చేయకుండా వెళ్ళారు. అసలు కార్డన్ చేయకుండా వెళ్ళిపోయాను. ఓకే. అసలు ఏమి అనౌన్స్ చేయకుండా వెళ్ళిపోయాను. దాదాపు తెల్లవారుజామున 4ంటికి యాక్చువల్గా పార్టీ అక్కడ ఉంది. 17 మంది నాగా టెర్రరిస్టులు. అన్ఎక్స్పెక్టెడ్. సో చర్చి ఫాదర్ ఎవరైతే నాకు అంతకుముందు రోజు టీ తాగాడో నా దగ్గర, ఎందుకంటే వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతా ఉంటాం. అంటే మీరు శాంతి చేకూర్చండి ఇలాగా క్రిస్టియన్ ఫాదర్స్ని కన్విన్స్ చేస్తాం. అది చేసేటప్పుడు ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నా అతను కనిపించాడు. పక్కన యూనిఫామ్లో మనిషి. నా దగ్గర AK-47 కాక్ చేసి ఉంటుంది. కానీ ఆ రోజు నాకు ట్రిగ్గర్ నొక్కబడలేదు. ఓకే. ఈ లోపల చూసేసరికి నా ముందర ఇద్దరే ఉన్నారు, స్కౌట్స్ ఉన్నారు. ఆ స్కౌట్స్ ఆల్రెడీ నొక్కేసి పెట్టి అరుస్తున్నారు. ఈ లోపల మిగతా టెర్రరిస్టులు అందరూ జంప్ చేసి పారిపోయారు. ఫైరింగ్ జరిగింది. కానీ వీడికి ఏమైందంటే బహుశా ఈ నలుగురిని కొండ కింద దిగుతున్నప్పుడు ఈజీ బర్స్ట్ పైకి పంపించడం. బహుశా ఆ రోజు ఫినిష్ అయిపోవాల్సింది. అతను పొరపాటుని డబుల్ ఫీడ్ చేశాడు. ఆ డబుల్ ఫీడ్ వల్ల ఆ రోజు బతికిపోయాను. అఫ్ కోర్స్ దాని తర్వాత నాగాలాండ్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ నా పేరు మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసింది. అఫీషియల్గా నాకు కాపీ ఇచ్చారు. ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ హియర్ బై డిక్లేర్ సో అండ్ సో ఇలా 25,000 రూపాయలు నా విలువ కట్టారు ఆ రోజుని. ఇంకా దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక ఆపరేషన్లో ఒక మేజర్ సాబ్ని ఒక CHMని కోల్పోవడం జరిగింది. పేర్లు చెప్పను ఎందుకంటే ఐడెంటిటీ డిక్లేర్ ఆ ఏరియా కొంచెం వస్తుంది. అదే సమయంలో కేవలం 10 గజాలు వెనకాల నేనున్నాను. ఆ గ్రెనేడ్ బ్లాస్ట్లో నాకు కొంచెం స్ప్లింటర్స్ తగిలిని కానీ బలం లేకుండా ఉండిపోయినాయి. నేను బతికిపోయాను, వాళ్ళిద్దరూ పోవడం జరిగింది. సో ఇటువంటివి జరిగినాయి. అంటే ఇప్పుడు మరి ఆర్మీలోకి వెళ్ళగానే మరి పెద్ద స్టేజ్ నుంచి కింద స్టేజ్ వరకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఎవరి దగ్గర వెపన్స్ ఉంటాయి? ఎవరు ఆ వెపన్స్ యూజ్ చేయడానికి అంటే రేంజెస్ ఎలా ఉంటాయి అంటారు? సో మన తెలుగు వాళ్ళకి చాలా మంది ఆర్మీలో ఉంటారు, కానీ తెలియజేయడానికి ఇండియాలో మన లోయెస్ట్ ర్యాంక్ జవాన్, సిపాయి అంటారు. మన మద్రాస్ రెజిమెంట్ అని ఉంటుంది. నేను 18 years చేశాను మద్రాస్ రెజిమెంట్లో. సిపాయి అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెల్లింగ్టన్ ఊటీలో ట్రైనింగ్ ఉంటుంది 1 year. అక్కడి నుంచి యూనిట్స్కి పంపిస్తారు. ఫీల్డ్లో ఉంటే ఫీల్డ్, పీస్లో ఉంటే పీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలలు వాళ్ళకి మళ్ళా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఫీల్డ్ ఏరియాలో. వెంటనే కార్పొరేట్ సెక్టర్లో ఆన్ బోర్డింగ్ ఏదైతే అంటారో అక్కడ కూడా జరుగుతుంది. మొత్తం ఏరియా చూపించడం, మెల్లగా అలవాటు చేయడం చేస్తారు. అన్ని విధాల ఎక్విప్మెంట్కి కూడా అలవాటు చేస్తారు. వెదర్కి అలవాటు చేస్తారు. హై ఆల్టిట్యూడ్ అయితే ప్రతి 2000 అడుగులకి 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ లంగ్స్ అలవాటు పడ్డ తర్వాతే పైకి పంపిస్తారు. సాయచిన్ గ్లేషియర్ పైన పోస్ట్ చేరుకోవడానికి దాదాపు 16 రోజులు పడుతుంది మీకు. అందువల్ల అంటే సియాచిన్ గ్లేషియర్ గురించి మేము వినడమే కానీ అనుభవాన్ని అదే సాయచిన్ బేస్ అన్నది 12,500 13,000 ఉంటుంది. అక్కడి నుంచి పైన నేనున్న పోస్ట్ అయితే 21,500. ఇంకొక 7,000 ఎక్కితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టే లెక్క. మొత్తం అంతా ఐస్, చుట్టూరు ఐస్. ఇక్కడికి వెళ్ళడానికి 4 స్టేజ్ల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి 12,000 నుంచి ప్రతి 2,000కి 3 రోజులు ఆగి 4 రోజులు అక్కడ ట్రైనింగ్ అయ్యి లంగ్స్కి అలవాటు పడి అక్కడికి కానీ వెళ్ళరు. ఈ సిపాయి తర్వాత లాన్స్ నాయక్ అవుతారు. లాన్స్ నాయక్ అన్నది నాన్ కమిషన్డ్ ఆఫీసర్ కింద లెక్క. ఆ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అన్నది ఇతను ఫైరింగ్కి ఆర్డర్ ఇవ్వచ్చు. జూనియర్స్ ఎవరైనా ఉంటే మీరు ఫైర్ చేయండి అని. సిపాయి మాత్రం ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్లోను, లేకపోతే టెర్రరిస్టులు ఎవరైనా 100% తెలిసినప్పుడు అప్పుడు ఫైర్ తన సొంతంగా ఓపెన్ చేయొచ్చు. లేకపోతే సిపాయిస్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయాలి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రకారం ఎవరైనా గుర్తులు పెట్టిన ఇటువంటి ర్యాంక్స్ గ్రూప్ ఉండి ఇక్కడ ఫార్మేషన్ సైన్ అంటాం. ఆ ఫార్మేషన్ సైన్ చాలా మందికి అర్థం తెలియదు. ఆ ఫార్మేషన్ సైన్ ఉన్నప్పుడు మీరు ఒక అండర్ కమాండ్ ఆఫ్ సంబడి అని అర్థం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం నాగాలాండ్ టెర్రరిస్టులు అటువంటి ఫార్మేషన్ సైన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే మేము కూడా ఒక ఆర్మీ, మీరు మమ్మల్ని పట్టుకుంటే జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం ట్రీట్ చేయాలి, టెర్రరిస్టుల కింద ట్రీట్ చేయడం కూడదని వాళ్ళు అంటారు. అక్కడ కూడా వాదనలు ఉన్నాయి.
డిమాండ్స్ ఆల్సో. అందుకనే వాళ్ళు లేడీస్ని టచ్ చేయరు, పిల్లల్ని టచ్ చేయరు, అంబులెన్స్ మీద ఫైర్ చేయరు. మరి ఒకవేళ తీవ్రవాదులు వాటిలోనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అంబులెన్స్ లో అది ఉంటుంది, అది ఉంటుందండి, అది ఎలాగో ఉంటుంది. అవి మిస్యూజ్ అవుతాయి, అది దాన్ని మిస్యూజ్ కింద లెక్క పెడతారు. రైట్. ఇప్పుడు ఐబీకి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి మరి మీకు కూడా ఇప్పటికీ పరిచయాలు ఉంటాయి, లైక్ ఆల్రెడీ చేసి వచ్చున్నారు కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి ఏమన్నా ఇచ్చినవి జరిగినవి ఉన్నాయంటారు ఇప్పటి వరకు? అఫీషియల్గా అయితే డిక్లేర్ చేయమని. ఓకే, రైట్. ఎందుకంటే అది పాస్ట్ అయినా కానీ ఫ్యూచర్ అయినా కానీ డిక్లేర్ చేయకూడదు. బేసికలీ ఏంటంటే చాలా వరకు షేరింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది. అంటే ప్రజలకు చెప్పడానికి ఏంటంటే స్టేట్ లెవెల్లో జరుగుతుంది, సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది, మీటింగ్స్ జరుగుతాయి. ఎన్ఎస్ఏ దగ్గర నుంచి ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటువంటివి వచ్చినాయి, అలాగే ట్రై సర్వీస్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయండి. వేరే మిరియడ్ ఎస్ఎస్బి ఇంటెలిజెన్స్, బిఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్, వాళ్ళకి కూడా జీసెల్ అటువంటివి ఉంటాయి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. కానీ జనరల్గా ఐబీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ సేకరిస్తారు ఆల్ ఓవర్ కంట్రీ. రా అన్నది ఫారిన్లో ఆపరేట్ చేస్తారు, ఫారిన్ కంట్రీస్లో. ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే బోర్డర్ దగ్గర మనకు కావాల్సిన వాటి గురించే చేస్తారు. అఫ్ కోర్స్ పోలీసులు అంటే అక్కడ కూడా పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ అవన్నీ డిప్లాయ్ అని వాళ్ళు నక్సలైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ పోగు చేసుకుంటారు. సో సిచ్యువేషన్ బట్టి బేసికలీ ఏంటంటే మేము బోర్డర్ దగ్గర ఏరియా అక్కడ నిఘా పెట్టుకుంటాం. రైట్. ఒక 2 రోజుల క్రితం మరి హైదరాబాద్ కూడా మరి టెర్రరిస్ట్ థ్రెట్ ఉందంటూ, ఉగ్ర ముప్పు, దాడులు జరగచ్చు అంటూ కూడా అలర్ట్స్ వస్తున్నాయి. సో ప్రతిసారి ఇండిపెండెన్స్ అప్పుడు కానీ రిపబ్లిక్ డే కానీ లైక్ ఇటువంటి థ్రెట్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎలా తీసుకోవచ్చు అంటారు? సీరియస్గా తీసుకోవాలండి, ఎందుకంటే ఎప్పటి నుంచో సర్వే చేస్తున్నారు, పాకిస్తాన్ ఏజెంట్స్ ఉన్నారు ఇండియాలో. హైదరాబాద్లో కూడా నేను ఎప్పటి నుంచో అంటున్నాను, 2-3 స్లీపర్ సెల్స్ 100% ఉంటాయి. కొన్ని వెపన్స్ కూడా ఉంటాయి, కొంత ఎక్స్ప్లోజివ్ కూడా ఉంటుంది. ఎక్స్ప్లోజివ్స్ లాస్ట్ మినిట్లో హ్యాండిల్ చేయగలిగే స్పెషలిస్టులు ఉంటారు. అట్లీస్ట్ 1 స్పెషలిస్ట్ లాస్ట్ మినిట్లో పూనా నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడి నుంచి కోయంబత్తూరు కానీ, కోయంబత్తూరు నుంచి భట్కాల్ కానీ, భట్కాల్ నుంచి కేరళ, నార్త్ కేరళ కానీ, ఇవన్నీ తిప్పడానికి వాళ్ళు తయారుగా ఉంటారు, వాళ్ళు ఆపరేట్ చేస్తూనే ఉంటారు. రైట్. ఇప్పుడు దిల్ష్ నగర్లో బ్లాస్ట్ జరిగింది, ఆ బ్లాస్ట్ సంబంధించి కూడా ఏమన్నా అంతకుముందు థ్రెడ్స్ ఉన్నాయని ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యిందంటారా? అవ్వకపోవడం వల్ల అది జరిగింది అనుకోవచ్చుంటారా? నేను పొలిటిక్స్, పోలీస్ ఆపరేషన్స్ గురించి ఐ వోంట్ ఎంటర్, అంటే ఐ వోంట్ డిస్కస్ దట్ టాపిక్స్. కానీ ఆర్మీ పరంగా చూస్తే ఏంటంటే కొన్ని ప్లేసెస్ ట్రెడిషనల్గా అవి స్ట్రాంగ్ హోల్డ్స్ అయినాయి. సింపథైజర్స్ చాలా మంది ఉంటారు. ఆ సింపథైజర్స్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళు స్లీపర్ సెల్స్ చేస్తారు. అందులో కొంతమంది హిందూస్ కూడా ఉండొచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. మెల్లగా వాళ్ళు క్రీపింగ్ చేస్తారు, అంటే చాలా అంటే సోర్స్ కల్టివేషన్ అనేది ఒక్కసారి జరగదు, మెల్లగా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళని స్లీపర్ సెల్స్ కింద వాడుకుంటారు. ఈ హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో ఈ స్లీపర్ సెల్స్కి, ఓ సెల్కి ఈ సెల్కి కనెక్షన్ లేకుండా చూసుకుంటారు. అంటే ఒక మనిషికి వేరే వాళ్ళు ఎవరో తెలియదు, అలా ఉంటారు. కేవలం హ్యాండ్లర్కి మాత్రమే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ డాక్టర్ మొన్న రెడ్ ఫోర్ట్ దగ్గర జనవరిలో జరిగిన బ్లాస్ట్ లక్నో వరకు కదిలింది, తర్వాత వేరియస్ ప్లేసెస్ బీహార్ కూడా వెళ్ళింది, తర్వాత మధ్యప్రదేశ్ ఇటువంటి ప్లేసులకు కూడా వచ్చింది, కానీ హ్యాండ్లర్ ఎవరో తెలియట్లేదు. అలాగే ఫైనాన్సెస్, లాస్ట్ మినిట్లో డబ్బులు ఎవరు అందిస్తారు, ఎలా పంపిస్తున్నారు, బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారా, అందుకని చెప్పి ఒకప్పుడు వేరే, ఇప్పుడంటే మన ఇండియాలో యూపీఐ ఇవన్నీ వచ్చినాయి, ఒకప్పుడు వెస్టర్న్ యూనియన్ మనీ ఇటువంటిది కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా కోడెడ్ వర్డ్ లాంగ్వేజెస్ తోటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, హవాలా జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని ప్లేసుల్లో ఎస్పెషల్లీ మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్ పిఎఫ్ఐ మామూలుగా కేరళ నుంచి వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ ఇన్రోడ్స్ చేసింది, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. బంగ్లాదేశ్ లింక్స్ ఉన్నాయి, అందులో కూడా సందేహమే లేదు. అలాగే మీకు ఓల్డ్ ఢిల్లీ, ఇక్కడ ఓల్డ్ హైదరాబాద్, ఇటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. ఓల్డ్ హైదరాబాద్ నేను మామూలుగా ఇది సెగ్రిగేట్ చేయట్లేదు, కానీ ఛాన్సెస్ ఆర్ మోర్. ఇన్ఫ్యాక్ట్ ఆ స్లీపర్ సెల్స్ అన్నీ అక్కడ ఉండకపోవచ్చు, అవుట్స్కట్స్లో ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎవరు మానిటర్ చేయలేరు. రైట్. మరి ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్న జియో పొలిటికల్ సవాళ్ళు ఉన్నాయంటారా? ఆ సవాళ్ళు ఏంటంటారు మీ మాటలు? జియో పొలిటికల్ చెప్పాలంటే ఇందాక 2.5 వార్ అనుకున్నాం. ఈ 0.5 వార్ అన్నది నేను కేవలం ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న వర్డ్ తోటి వాడతాను. ఓకే. 2 అంటే పాకిస్తాన్ మనం డిస్కౌంట్ చేస్తున్నాం, ఒకప్పుడు పాకిస్తాన్ మెయిన్ ఎనిమీ కింద లెక్క, కానీ ఇండియన్ ఆర్మీ ప్రకారం మెయిన్ ఎనిమీ చైనా. పాకిస్తాన్ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఇంకా ఇక కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో డిసింటిగ్రేట్ అయిపోతుంది, అందులో సందేహం ఏం లేదు.
మనం ఏం చేయకలేదు, వాళ్ళకి వాళ్ళే విచ్ఛిన్నం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి రూట్స్ లేవు, షాలోగా ఉన్నాయి. ఎంతకాలం అని బతుకుతారు? చెట్టు పడిపోతుంది నిర్మించాలని చూసిన. వాళ్ళకి డెమోక్రసీ ఎప్పటి వరకు అలవాటు పడలేదు. ఎవరైతే ఎన్నికలు గెలిచారో వాడిని జైల్లో ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. ఎవరైతే గెలవలేదో వాడు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నాడు. వాళ్ళ ప్రెసిడెంట్ ఏమో మిస్టర్ 10% కింద లెక్క. అఫీషియల్గా ప్రతి కాంట్రాక్ట్లోనూ 10% తీసుకుంటాడు ఆయన. అరిస్టోక్రసీ ఇంకా ఉంది. భుట్టో ఫ్యామిలీకి ఇంకా లక్షల ఎకరాలు ఉంది పొలం. సో అక్కడ బీదరికంకి రిచెస్కి చాలా తేడా ఉంది. అలాగే ఉమెన్ రైట్స్ ఇవన్నీ కూడా వెనుకబడి ఉన్నారు. హౌస్ అండ్ హౌస్ నాట్ Have nots. డిఫరెన్సెస్. మన ఇండియాలో చాలా వరకు తగ్గింది, ఇంకా ఉంది కానీ తగ్గింది. భద్రతలోనే కొన్ని లోపాలు ఉన్నాయంటూ కూడా ఇటీవల కొన్ని వీడియోలు అవి చూస్తున్నాం. భద్రతలో లోపాలని ఉమ్, ఎప్పుడూ ఉంటుందండి. ఉమ్, అది పట్టుకోవడంలో టెర్రరిస్టులు ముందంజ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం జరిగిందంటారు అప్పుడు ఆ రోజు? ఆ రోజు టర్కీకి ఇరాన్కి కామన్ బోర్డర్ ఉందండి. ఓకే. ప్లస్ ఆయన మిసైల్ రేంజ్లో ఉన్నారు. ఉమ్, తర్వాత నేను చదివిన ఒక రిపోర్ట్లో ఏంటంటే హ్యాండ్ హెల్డ్ మిసైల్ అంటే 5 కిలోమీటర్ల దగ్గర నుంచి, ఉమ్, అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎక్కడో, లేకపోతే ఎయిర్పోర్ట్ ఎస్పెషల్లీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 5 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల వరకు, అంటే 5 కిలోమీటర్లు అంటే నేను చెప్పేది 99 SSKP, 99 షార్ట్ కిల్ ప్రాబబిలిటీ, 90% 87% కూడా సరిపోతుంది. సో 10 కిలోమీటర్స్ నుంచి హ్యాండ్ హెల్డ్ మిసైల్ ఫైర్ చేస్తే అవి మండిపోతుంది. ఉమ్, సో ఇటువంటి జరుగుతూనే ఉంటాయండి. ఇది అన్కామన్ కాదు. ఉమ్, ఇదేంటంటే కావాలని కొంచెం వాళ్ళే లీక్ చేసినట్టు నాకు అనిపిస్తుంది 2 months తర్వాత. ఎందుకంటే ఇది జరిగిన ఇన్సిడెంట్ జూలై 8న జరిగింది. ఉమ్, తర్వాత వేరే విమానం ఏదైతే వాడారో అదేదో చిన్న విమానం ఏం కాదు, C2 విమానం స్పెషల్ ఆపరేషన్స్కి వాడతారు, ప్రెసిడెంట్ వైఫ్కి వాడతారు, వైస్ ప్రెసిడెంట్కి వాడతారు, గ్లోబల్ కమ్యూనికేషన్స్. ఒకవేళ న్యూక్లియర్ వార్ అయితే ఇటువంటి విమానాలు గాల్లోకి లేచి కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయి గ్లోబల్గా. ఉమ్, సో అటువంటి విమానం అది చిన్న విమానం ఏం కాదు. ఉమ్, బోయింగ్ 757 మోడిఫైడ్ అది. ఉమ్, అందులో కూడా ఫుల్ కంఫర్ట్స్, కాన్ఫరెన్స్ రూమ్ అన్నీ ఉంటాయి. ఉమ్, ఆయన ఏదో దొంగదారిని వెళ్ళలేదు, ఉమ్, కేవలం ఇక్కడి నుంచి అక్కడికి మారి కొంచెం మార్చాల్సి ఉంటుందండి అది. ఉమ్, మీ జర్నలిస్టులు మమ్మల్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయారని అది కూడా విన్నాను. ఉమ్. అది న్యాచురల్ అండి. విఐపి సెక్యూరిటీ ఇంపార్టెంట్ అవుతుంది కానీ కామన్ మ్యాన్ సెక్యూరిటీ దానికి కొంచెం తగ్గుతుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అంటే గతంలో కూడా మరి ఈయన ఇరాన్ నుంచి, ఆ ఇరాన్ దేశం నుంచి నాకు థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అంటూ కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జరిగింది. ఎలా తీసుకొచ్చుంటారండి? ఇది మొస్తఫా ఖమేనీ ఎవరైతే ప్రస్తుతం ఆయుధంలో ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు కొన్ని రోజుల క్రితం, ప్రపంచంలో ఉన్న ఇరాన్ సింపథైజర్స్, ఇరాన్ ప్యాలెస్టీనియన్, నేను ఇంకా ప్యాలెస్టీనియన్ సింపథైజర్స్ కూడా అంటాను, ఓకే, వాళ్ళందరికీ చెప్పారు. అది కేవలం ముస్లిమ్సే అవ్వాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్స్ కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆయన ఏమన్నారు, మీకు ఆర్గనైజేషనల్ సపోర్ట్ లేకపోయినా కానీ మీరు చేయగలిగితే ఇండిపెండెంట్గా చెయ్యండి అని చెప్పి ఆయన ప్రపంచానికి ఉద్దేశించి చెప్పారు. ఓకే. సెకండ్ థింగ్ చూడాలంటే ఇరాన్లో జరిగిన February 28న జరిగిన అటాక్ టోటల్ సర్ప్రైజ్లో వాళ్ళ ఆయతుల్లా పోయారు, ఫ్యామిలీ పోయారు, అల్లుడు, కూతురు, మనవరాలు అందరూ పోయారు, మొస్తఫా గాయపడ్డాడు. కొన్ని నెలల తర్వాత కానీ వాళ్ళ అంత్యక్రియలు కూడా చేయలేకపోయారు July 9th కానీ. తర్వాత టాప్ లీడర్స్ అంతా పోయారు. సో అటువంటిది అప్పుడు కక్ష సాధింపు చర్యలు ఆ రోజు నుంచి అందులో సందేహమే లేదు. రైట్. మరి August 15 సందర్భంగా మరి మన దేశ యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, దేశ ప్రజలకు మెసేజ్ ఏంటంటారు? ఒకటే చెప్తానండి, ఈ జనరేషన్ జడ్డు వోకిజం అన్నది వదిలేయండి. ఎందుకంటే దేవుడు అందరికీ ఈక్వల్ అవకాశాలు ఇస్తాడని నా అభిప్రాయం. ఎస్, ఐఎమ్ పర్సనలీ అగెనెస్ట్ రిజర్వేషన్స్. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఓకే, వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వండి, కానీ మెరిట్ని కాంప్రమైజ్ చేయొద్దు. అలాగే మెరిట్ మీద మీరు సబ్సిడీ మీద చదివినప్పుడు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మీరు మీ తరఫుని వెనక్కి ఇవ్వడానికి చూడండి. బ్యాక్ టు సొసైటీ అంటే ఇప్పుడు మేమే చెప్తున్నాను, మేము ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్ దగ్గర ఒక కృషి హోమ్ అని నడుపుతున్నాం. అందులో సికింద్రాబాద్ ఏరియాలో దొరికిన పిల్లల్ని తీసుకొచ్చి, అంటే అమ్మ నాన్న ఎవరో తెలియని పిల్లల్ని తీసుకొచ్చి, అందులో ఒక అబ్బాయి వెట్టి చాకరీ చేస్తున్న అబ్బాయి, 7th క్లాస్ వరకు వెట్టి చాకరీ చేస్తున్న అబ్బాయిని తీసుకొచ్చి అతన్ని ఫారెన్లో MS కూడా చదివించడం జరిగింది, ఇంజనీర్ చేసి. అలాగే 10 మందిని ఇంజనీర్లు చేయడం జరిగింది. సో అది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనమాట. అలా అందరూ ప్రయత్నించాలి. కేవలం ఇదే కాదు, మా ఊర్లో కూడా హై స్కూల్కి దాదాపు 3 crores కంట్రిబ్యూషన్ వచ్చింది
బేసికలీ మెయిన్లీ ఆ ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి అనుకోండి, హై స్కూల్ని వీటిని ఇంప్రూవ్ చేయడానికి. అలా చేస్తే ప్రతి వాళ్ళు 50% రిజర్వేషన్ మీద వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఎంతో కొంత 20% వాళ్ళ ఈ ఇన్కమ్ కూడా ప్రజలకు డొనేట్ చేయాలి. అది చేసిన రోజున ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు భారతదేశం అంటే నాకు గర్వం ఉంటుంది. దాన్ని ఎలాగ రివైవల్ చేయాలన్నట్టుగా నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. 6వ శతాబ్దంలో మన భారతదేశం పీక్కి చేరింది. ఎందుకు చేరిందంటారు? మనకి ఓన్ యూనివర్సిటీస్ తక్షశిల, విక్రమాదిత్య, విక్రమశిల, నలంద ఇటువంటి యూనివర్సిటీస్ ఉండేవి. వేలాది మంది చదివారు. వాటికి రాజులు డొనేట్ చేసేవారు, పబ్లిక్ డొనేట్ చేసేవారు, వాళ్ళందరూ చూసుకునేవారు. ఆ తర్వాత మనం మర్చిపోయింది ఒకటి విషయం. బుద్ధిజం మనకి కంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే, ఈ విహారాస్లో ఆ రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర నుంచి హిందూ అవనివ్వండి, బుద్ధిస్టులు అవనండి, ఒక అమ్మాయిని అబ్బాయిని సంఘానికి ఇచ్చేసేవారు. వాళ్ళంతా సన్యాసం తీసుకున్నట్టుగా ఎడ్యుకేషన్ గురించి, సోషల్ సర్వీస్ గురించి, రీసెర్చ్ గురించి చేసేవారు. అందువల్ల మన దేశం పీక్కి వెళ్ళింది అప్పుడు. ఇప్పుడు అది కనిపించట్లేదు. సంఘానికి డొనేట్ చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అది వచ్చిన రోజున చాలా ఇంప్రూవ్ అవుతుంది. నా దేశం, నా ప్రజలు అనే వాళ్ళకంటే నా కుటుంబం, నా జీతం, నా హ్యాపీనెస్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? పర్వాలేదు, అట్లీస్ట్ మీరు ఆ విధంగా చేయండి. అట్లీస్ట్ కరప్షన్ చేయకండి. ఓకే, మీరు కరప్షన్ చేయకపోతే ఫ్రమ్ మై సైడ్ యువర్ ఎ గుడ్ మ్యాన్. మీరు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో అంటే ప్రతి వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే వేరే విధంగా వెళ్తేనే కానీ పని జరగదని 99% పాపులేషన్ అనుకుంటుంది. ఓకే, అది మారనివ్వండి. నేను ఒక సిచ్యువేషన్లో ఒక డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ట్రై చేస్తే, మీది ఆర్మ్డ్ ఫోర్సెస్, నేను ఎందుకు ఇస్తాను అని చెప్పి అన్నాడు. ఎందుకంటే అతను మేము డబ్బులు ఇవ్వమని తెలుసు. సో అటువంటి పరిస్థితి, డెత్ సర్టిఫికేట్ కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ కరప్షన్ లేకపోతే ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి కదా, అది తగ్గించాలండి. నేను మామూలుగా అంటే తర్వాత మామూళ్ళు అంటే ఇవన్నీ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళకి అందరికీ పెన్షన్స్ వస్తున్నాయి. న్యూ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానివ్వండి, ఏదోటి పెన్షన్ స్కీమ్ ఉంది. సో వాళ్ళు కృతజ్ఞతతోటి కరప్షన్ మానేస్తే చాలు. తర్వాత రూల్స్ ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్, కరప్షన్ ఎలా చేయాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అది వదిలేసి అట్లీస్ట్ దాన్ని పాజిటివ్కి, ఓల్డ్ పీపుల్ వస్తే వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ చేయండి, అది చాలు. ఆ మాత్రం చేస్తే చాలు. ఇంకా మీ చేతి ద్వారా ఎంతవరకు మిగతా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే, పోనీ మీ కమ్యూనిటీ అంటే మన యునైటెడ్ ఆంధ్రాలోను, నార్త్లోను క్యాస్ట్ సిస్టమ్ విపరీతంగా ఉన్నాయి. ఆ క్యాస్ట్ సిస్టంలో అయినా సరే, మీ క్యాస్ట్లో అయినా సరే మేలు చేస్తే అది చాలు. అది కూడా చేయని పరిస్థితుల్లో ఉన్నారు మన వాళ్ళే. రిజర్వేషన్ మీద 50% పైకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఓన్ కమ్యూనిటీకి ఏం చేశారని అడుగుతున్నాను. డైరెక్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పగలిగితే, మీ ఓన్ అంతరాత్మని అడిగితే అది చాలు. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, కల్నల్ రిటైర్డ్ వివి రావు గారు తన యొక్క అనుభవాలను వివరించారు. అదేవిధంగా మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, సో దేశ యువత ఒక దిశ నిర్దేశం ఏర్పాటు చేసుకుని ఆ దిశలో ముందుకు వెళితే మరి మరిన్ని స్వాతంత్ర దినోత్సవాలు, అదేవిధంగా మిగతా కార్యక్రమాలలో దేశభక్తి కూడా పెంచుకునే అవకాశం ఉందంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.